ఇప్పుడు మళ్ళీ ఆవిడ కూతురే స్వయంగా చెప్పింది కాబట్టి నిజంగానే ఇప్పుడు అసలు స్వరూపం బయటపడింది. ఇదంతా కూడా బీజేపీ ఆడిస్తున్న డ్రామానే, ఆ రెండు పార్టీలు ఒకటే అనేది వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికింది కాబట్టి దాన్నే బలంగా మళ్ళీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె అన్నది కదా, కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగానే ఆ రోజు అంది. ఇవాళ మళ్ళీ ఆవిడ మాట్లాడిందంతా నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఆమె మాట్లాడుతున్న మాటలు కానీ వస్తున్న స్టేట్మెంట్స్ ఎక్కడ కూడా సింక్రనైజేషన్ లేదు. నిన్నటి వేరు, ఈ రోజు వేరు. మరి రేపు మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వస్తుందా? సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిన్న మాట్లాడలేదు. మరి నిన్న పెద్ద స్టేట్మెంట్ ఇంత పెద్ద పేపర్లో బోల్డ్ అక్షరాలు వచ్చినప్పుడు మాట్లాడలేదు వాళ్ళు. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే అఫ్ కోర్స్ ఆమెకు ఉండొచ్చు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వల్లనే నేను తిహార్ జైలు పోయినా అది ఉండొచ్చు, ఆమెకు ఆ కడుపులో మంట ఉండొచ్చు, దాని మీద బీజేపీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేయవచ్చు, బ్లేమ్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ ఉన్న వాస్తవం చెప్పుకోవాలి కదా. నేను ఎందుకు పోయినా, నేను అక్కడ ఎందుకు బిజినెస్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఎందుకు ఇరుక్కపోవాల్సి వచ్చింది, అవన్నీ కూడా చెప్పుకోవాలి. మరి అట్లా అంటే ఏమంటున్నంటే దీనికి ఇది కాకుండా ఎప్పుడు అసలు యాక్చువల్గా పొత్తు పెట్టుకోవాలనుకున్నది ఎప్పుడు, విలీనం చేద్దాం అనుకున్నది ఎప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాకనా, లేకపోతే దానికంటే ముందల్లా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల ముందా? ఇక్కడ క్లారిటీ లేదు కదా మాట్లాడింది దాంట్లో. అది ఒక చిట్ చాట్ మాట్లాడింది, అది క్లారిటీ లేదు. మనకు కూడా తెలియదు చెప్పాలంటే, ఏం మాట్లాడిందని కూడా తెలియదు. అందరిని మీడియా వాళ్ళు వేసుకున్నారు, ఎస్ బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ. నేను చెప్పిన వాస్తవం ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా చర్చలు జరగలేదు. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే భారతీయ జనతా పార్టీని చాలామంది చెప్పారు, పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో పొత్తలేదు అని చెప్పేసి. మేము ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి కూడా క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీకి సంబంధం లేదు, బంధం లేదు, అనుబంధాలు లేవు, ఎట్టి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకే కదా పొత్తు పెట్టుకోకపోతేనే 8 పార్లమెంట్ స్థానాలు గెలిచాం. మేమేమనుకుంటున్నా అంటే బీఆర్ఎస్ అట్లే ఉండాలి. 8 స్థానాలు గెలిచిరని వాళ్ళు అంటున్నారు. ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటారు? కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైపోయింది కదా. వాళ్ళు డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ నుంచి మేలోనే తెలిసిపోయింది జనాలందరికీ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఏం చెప్పిర్రు, ఏం చేయాలనుకున్నారు, ఏం చేస్తుర్రు, క్లారిటీ వచ్చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. వాళ్ళు 10-12 స్థానాలు అనుకున్నారు, మేము అనుకున్నాం, అఫ్ కోర్స్ మేము కూడా అనుకున్నాం. అయితే వాళ్ళు తీసుకుపోయిన తప్పుడు హామీలు ఏంటంటే, తప్పుడు అబద్ధాలు ఏంటంటే, వాళ్ళు చెప్పిందంటే రాజ్యాంగం మారుస్తారు, 400 స్థానాలు వస్తే, పార్లమెంట్ స్థానాలు వస్తే భారతీయ జనతా పార్టీకి రాజ్యాంగం రిజర్వేషన్లు తీసేస్తారు, ఒక తప్పుడు సమాచారంతో కొంతమందిని డైవర్ట్ చేశారు. నిజంగానే చేశారు. డైవర్ట్ చేయబట్టే ఆ 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి, లేకపోతే అవి కూడా తగ్గాయి. ఒకవేళ నిజంగా తగ్గలు సరే, అది పొత్తు గిత్తు ఉంటే మరి బీఆర్ఎస్ కూడా కొన్ని స్థానాలు రావాలి, మరి వాళ్ళకి ఎందుకు రాలేదు, వాళ్ళకి ఎందుకు 0 వచ్చినాయి? సో ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి మళ్ళీ, అది కూడా. లేకపోతే కవితనే చెప్పాలి. నిజంగానే పొత్తు ఒకవేళ ఉండుంటే, అండర్స్టాండింగ్ ఉండుంటే వాళ్ళకు కూడా కొన్ని రావాలి కదా, పంచుకుంటారు కదా. అక్కడ ఏం జరగలేదే, మరి వాళ్ళు ఎందుకు కూరుకున్నారు? మరి ఇంత పెద్ద పార్టీ 2001 నుంచి మరి ఉద్యమం చేసి వచ్చిన పార్టీ వాళ్ళు ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? వదులుకున్నారు ఎందుకు? ఆవిడ చెప్పిన దాని ప్రకారం అసలు విలీనమే అనుకున్నప్పుడు ఇక సీట్లు వదులుకోవడంలో ఏముంది? అసలు విలీనమే చేస్తాం అనుకున్న పార్టీ సీట్లు వదులుకోవడంలో పెద్ద విషయం కాదు కదా. నేను ఏమంటున్నా అంటే, ఒకళ్ళు నిజంగానే విలీనం చేయాలనుకుంటే ఆమె కూడా బయటకు వచ్చింది అప్పట్లో, ఒకళ్ళు చేసి ఉంటే. మరి అది అన్ని జరగలేదు ఎందుకో? ఆమె కూడా హ్యాపీగా బయటకు వచ్చి ఎందుకు బాధపడాల్సి వచ్చింది అంత లోపల? ఇప్పుడు బయటకు వచ్చి నేను అట్లా అనుకోలేదు, ఇట్లా అనుకున్నాను, ఎంత కాదు కదా. అప్పుడు నిజంగా బయటకు వచ్చేసి అప్పుడు కూడా ఆమె మరి ఇంతమంది ఢిల్లీకి వెళ్ళి ఎంతో మంది లాయర్లు కలిసి, అడ్వకేట్లు కలిసి, అది తీసుకొని ఇది తీసుకొని నేను జైలుకి పోతానే కదా. ఇప్పుడు ఆవిడ అనుకుంటున్నట్టుగా విలీనం చేస్తే ఆవిడ మీద కేసులు ఏమైనా తీసేస్తారా? అట్లాంటిది ఏమి జరగదు. డెఫినెట్ గా లా ఏదైతే ఉందో లీగల్ గా అది ఎదుర్కోవాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే లా విల్ టేక్ డ్యూ కోర్స్, యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బి డన్. సో ఏదైతే ఉందో ఆ పక్క భారతీయ జనతా పార్టీ అలాంటి పనులే చేయాలి. విలీనం చేసిన కేసులు అయితే తీసే ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసినా కూడా అంటే విలీనం చేస్తారనేది విషయాన్ని ఒప్పుకుంటున్నారు. విలీనం చేయరు కదా. మేము ఒప్పుకోం, మేము తీసుకోం అసలు చెప్పాలంటే. భారతీయ జనతా పార్టీ ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారిని అసలు చేసుకొని వచ్చినా కూడా రాకపోతే ఏ పార్టీలు ఉంటుంది ఆమె? రాకపోతే ఏ పార్టీ నుంచి వస్తుంది? విలీనం ఎట్లా చేస్తారు? దాంట్లో విలీనం ఎవరిని చేస్తారు? దాంట్లో ఎవరు? కేటీఆర్ పార్టీని చేస్తారా, లేకపోతే కేసీఆర్ పార్టీ చేస్తారా, లేకపోతే హరీష్ రావు గారి పార్టీ చేస్తారా? ఏ విధంగా చేస్తారు? నేనేమంటున్నానంటే విలీన ప్రక్రియ ఉండదు, సంబంధమే ఉండదు, కేసులు ఎదుర్కోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో.
దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్లో పార్టీలు ఎట్లా చేరాలి, భారతీయ జనతా పార్టీని ఎట్లా బ్లేమ్ చేయాలి, ఒక ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. ఈ మధ్యలో కేసీఆర్ గారు కొంత తేరుకొని దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపు ఎల్లుండి ఇంకో 2 రోజులు ఇట్లాగే నడుస్తూనే ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక్కటి ఏం లేదు, ఎంతసేపు ఉన్న ఈ మీడియాలో ఇవే వస్తున్నాయి తప్పితే ఈ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మొత్తం డైవర్ట్ అయిపోతా ఉన్నాయి చెప్పాలంటే. అంటే బీఆర్ఎస్ సభ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా చేస్తున్న ఏవైతే ఉన్నాయో వస్తున్న స్టేట్మెంట్లు అన్ని కూడా రాష్ట్ర ప్రజలు దీని గురించి అభివృద్ధి గురించి కానీ సంక్షేమ పథకాల గురించి ఆలోచించట్లేదు. ఇంకొక ఇవే జరుగుతా ఉన్నాయి, ఇవే వస్తా ఉన్నాయి, రోజు ఇదే చర్చలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఏంటి, బయటకు వచ్చి ఇంకో కొత్త పార్టీ పెడితే ఏంటి, బీజేపీలో పోతే ఏంటి, జనాలకు అవి అవసరం లేదు కదా, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి. బట్ మీరు అన్నట్టుగా నిజంగానే ఛానల్స్ లోనో లేకపోతే డైవర్ట్ అవుతున్నాయి. కనీసం ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 గ్యారెంటీల హామీలలో ఎక్కడన్నా ఎవరన్నా అడుగుతున్నారా? పోనీ రైతులు కళ్ళల్లో ధాన్యం దడుస్తూ ఉంటే దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మార్చిలో మొదలైనవి ఏది ఐకేపీ సెంటర్స్ ధాన్యం కొనుగోలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదలు పెడితే అంత ప్రతిపక్షాలు అడగంగా లాస్ట్ వీక్ ఒకసారి సమీక్ష పెట్టారు, తర్వాత నిన్న పెట్టారు. ఇప్పటి వరకు జిల్లాలలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ధాన్యం ఉంది, ఎంత ఉంది, బస్తాలు ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ ఉందా, లేకపోతే అమాలీలు ఉన్నారా, ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. కనీసం ఒకవేళ ఈయనకు నిజంగానే ప్రెజర్ ఉంటే వాళ్ళు ఏం చేయాలి, కనీసం ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకి కొంత గైడ్ లైన్స్ ఇష్యూ చేసి మీరు సమీక్ష చేయండి, చూసుకోండి, రిపోర్ట్ తీసుకోండి చెప్పాలి కదా. గవర్నీ లేదు. ఇట్లాంటి బీఆర్ఎస్లో ఏం జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతున్నది, రేపొద్దున మాకు టైం పాస్ ఎట్లయితుంది, మరి ఇవన్నీ ఎట్లా డైవర్ట్ చేయాలి, ఈ ఆలోచన తప్పితే. దానికే చెప్తున్నారు కదా వాళ్ళు, ఇప్పటికే 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంకా ఉన్నాయి, కొనుగోలు చేశారు, ఇంకా ఉన్నాయి, యాక్చువల్గా ఇంకా ఉన్నాయి. అదంతా తీసుకోవాలి కదా. వాళ్ళంతా మరి చాలా మంది మోసపడతా ఉన్నారు. మన సూర్యాపేట జిల్లాలో అయితే ఒకరిని కొట్టారు, ఒక రైతునైతే కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి చేయకుండా ఎక్కడైనా కూడా ఇప్పుడు వీళ్ళు కొనేది కాదు కదా, వీళ్ళు ఓన్లీ మీడియేటర్ మాత్రమే, కొనేదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే సమకూర్చుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి. సో వీళ్ళు చేయాల్సిన చేయకుండా ఇట్లాంటి డైవర్ట్ రాజకీయాలు చేస్తూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా దీని వెనకాల కూడా కాంగ్రెస్ పార్టీ ఉండుంటుంది. కవిత గారి వెనకాల కూడా కాంగ్రెస్ పార్టీ ఉండి నడిపిస్తున్న సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాయబారం అంతా కూడా రేవంత్ రెడ్డి గారు తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడే జరిగింది. అంతా కూడా వాళ్ళు వద్దంటే ఇప్పుడే వద్దు, ఇప్పుడు చేర్చుకుంటే మా పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, అనవసరంగా మా ఇల్లు కూడా మునుగుతుంది, వద్దొద్దు అని చెప్పేసి ఆపితే ఇప్పుడు మళ్ళీ వేరే కొత్త స్టేట్మెంట్లు వస్తున్నాయి. అంతే తప్పితే ఇక్కడ ఏమి కూడా శాంక్టిటీ లేదు వాళ్ళ మాటల్లో, ఒక సింక్రనైజేషన్ కూడా కనపట్లేదు. రైట్. సో సతీష్ గారు, మీరు ఏదైతే బలంగా చెప్తున్నారో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, దానికి కవిత గారు ఇవాళ ఆవిడే స్వయంగా చెప్పారు అని దాన్ని బలంగా చెప్తున్నారు. దీని వెనక ఇవాళ కవిత గారు చేస్తున్న ప్రతి దాని వెనక లెటర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు జరుగుతున్న పరిణామాలన్నిటి వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ